పోసుకోళ్ళు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊళ్ళో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పండి నాల్ని. అదేమంటే పూడి పెడుతుంటే మేము తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. అంబటి రాంబాబు గారు, మీరు నిజంగానే బుర్ర లేదు, కనీసం జ్ఞానం లేదని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది చెప్తే ఏదో అనుకున్నా. నువ్వెంత దిగజారిపోయి నీచుడువో ఈరోజు అర్థమైంది. నోట్లో భాషే కాదు, నీకు బుద్ధి కూడా లేదు. ఎందుకంటే పేదోడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పైన కూడా ఈ విధంగా విషయం చెబుతున్నావు అంటే నీకు సిగ్గుందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నువ్వు అంటున్నావు లాస్ట్లో మా పాలసీ అన్నం పెట్టడం కాదు. సరే, అన్నా క్యాంటీన్లో మీ పాలసీ కాదు, మీ పాలసీలు ఏంటి? గొడ్డలతో వెయిట్లు వేయడమా? అదేవిధంగా కోడికత్తి డ్రామాలు ఆడడమా? గులకరాయి డ్రామాలు ఆడడమా? ఏది మీ పాలసీ? ఏంటి? అన్నా క్యాంటీన్లు కూల్చేయడం మీ పాలసీ. అదేవిధంగా పేదలకి ఏంటంటే వెన్నుపోటు పొడవడం మీ పాలసీ. అదేవిధంగా నోటికి ఏదొస్తే అది బూతులు, ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడడం మీ పాలసీ. ఇలాగా మీ పాలసీలన్నీ ఈ విధంగా నీచాది నీచంగా ఉంటాయి. అందుకే 11 ఇచ్చారు మీకు.